ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ముందుగా మీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీరంతా రాసేవాళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్, ముందుగా మీ అందరిని ఒకటి అడుగుతా, అది నా గురించి మీరు చేయాలి. ఇప్పుడు మీ ఛానళ్ళల్లో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నన్ను పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది, కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 సర్కిల్, Dream11, NPL, జుపీ, ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సరు, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ఇప్పుడు లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లీగల్గా అలౌ చేశాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో అలౌ చేయలేదు. సో అది క్లారిఫికేషన్. అవును, అవును. థ్యాంక్ యూ. అసలు వాళ్ళకి మీకు చెప్పింది వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ డెలిజెన్స్ ప్రకారం కాంట్రాక్ట్స్, యాప్ డీటెయిల్స్, ఏజెన్సీ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అవి తీసుకున్నారు. దాంతో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ గెట్ టు నో. మీ అందరికీ ఫ్యూచర్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మన దాంట్లో రైటో రాంగో మన దేశంలో డిసైడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఉంది, స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఓకే అంటే మనకు డిస్కషన్ ఉండకూడదు. సో ఐ థింక్ దే ఆర్ ద బాడీస్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. థ్యాంక్ యూ.